ఓం హ్రీం క్రీం ఓం హ్రీం క్రీం. ఏయ్ పాతకి, నా పూజకు నువ్వు భంగం కలిగించావు. నీ వంశాన్ని నాశనం చేసే వరకు నిన్ను వదలను. జై ప్రచండ. బేబీ త్వరగా రామ్మా, టిఫిన్ చేద్దు గాని. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. జై ప్రచండ. అమ్మా తల్లే. డాడీ అమ్మా వచ్చాడు. ఈ ఇడ్లీలో 2 ఇచ్చేసి రానా? ఒక్క నిమిషం తల్లి, ఇవి ప్లేట్లు వేసిస్తాను, వెళ్ళి వేసొద్దు గాని. ఓకే, అంత అన్నం ఉంటే పెట్టమ్మా. తీసుకో బేబీ, త్వరగా రా. అలాగే డాడీ. అమ్మా కావాలా? ఏ చిన్ను, ఏ చిన్ను, హే అంకుల్. ఎక్కడికి వెళ్తున్నా? అటు అంకుల్, అటు. ఎవరూ లేరు కదా. సరే పద. కాఫీ తీసుకురామ్మా. అలాగేనయ్యా. డాడీ అంకుల్ వచ్చారు. హలో సార్, రండి కూర్చోండి. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ. ఇదేంటమ్మా వెనక్కి తెచ్చావు? భిక్ష గడికి వేయలేదా? అతను వెళ్ళిపోయాడు. ఓ సార్, టిఫిన్ చేయండి సార్. వద్దు, థ్యాంక్ యూ. మిస్టర్ అనిల్ సార్, రేపు అమావాస్య. నేను ఇక్కడికి వచ్చింది ఎక్స్పెషల్లీ మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతాను. తెలిసి నా పిల్లని బలి ఇవ్వడానికి నేను ఇష్టపడను. ప్లీజ్. అది కాదు చంద్రిక. అదే లేదు, ఇది లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు ప్రయోగాలు చేయడానికి నన్ను కుక్క కాదు, పిల్ల అంతకన్నా కాదు. అది నా కడుపును పుట్టిన బిడ్డ సార్. మాకు అర్థమవుతోంది. మీతో మా డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నాకెవరిపైనా నమ్మకం లేదు. చంద్రిక, కూల్ డౌన్ ప్లీజ్. చూడండి, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఈ ఇంటినే కాదు, ఊరే వదిలి వెళ్ళిపోదాం. మీరు మాతో సహకరిస్తే
మా ఇన్వెస్టిగేషన్ ఇంకా సులువుగా ఉంటుందని. చూడండి, పైన ఫ్యాన్ ఉందని తెలిసి గొంతుకు టవల్ కట్టుకుని ఊరి వేసుకుంటారా? తాగేది విషయం అని తెలిసి కూడా తాగిన తర్వాత జీర్ణించుకోగలరా? చాలా బాగా చెప్తున్నారండి మీరు. కాదనకండి మేడం, మా డిపార్ట్మెంట్ అంతా మీతో ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను. ఎవరి సపోర్టు ఎవరి సింపతి నాకు అక్కర్లేదు. అమావాస్య రోజు నేను మా స్టాఫ్ అంతా కలిసి మీ ఇంటి చుట్టూ కాపలా ఉంటాం. పాప ఆ మాంత్రికుడి ఇంటికి ఎలా వెళ్తుందనేది ఇంపార్టెంట్. మా స్టాఫ్ అంతా మీకు సెక్యూరిటీగా ఉంటాం. దయచేసి మాతో కోఆపరేట్ చేయండి ప్లీజ్. పురేన్ రమ్మని చేస్తాను చెప్పి నన్నే తిప్పులాడిస్తారు నువ్వు. అరే